అంటూ రాష్ట్రంలో నెట్టించి నామినేషన్ల పర్వం హైలైట్ చేశారు. అట్లాగే డ్రామాలు నమ్మరు అంటూ ఓటమి భయంతోనే గులకరాయి నాటకం, జగన్పై బాబు పవన్ ఫైర్, ఓట్ల కోసం శవాలతో వస్తున్నాడు, నిన్నటి వరకు బాబాయి గొడ్డల పోటు, కోడికత్తి, నేడేమో గులకరాయి డ్రామా, సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం, అందుకే జగన్ డ్రామాలు, జనం నమ్మే రోజులు పోయాయి, నవరత్నాల పేరిట నవమాసాలు, మేము వస్తే రామరాజ్యం, చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు, మత్స్యకారులు పొట్టగొట్టే జీవో 217 రద్దు, శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్న జగనాసుర వధ చేయండి బాబు పిలుపు, నా సంగతి సరే నువ్వెందుకు ఎమ్మెల్యేలు మార్చావు, సీఎంపై పవన్ ధ్వజం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ధనుంజయ్ ఫటాఫట్ సెటిల్మెంట్ అంటూ ఎన్నికల హడావిడిలో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత, రెవెన్యూ రిజిస్ట్రేషన్లో 74 మంది క్లీన్ చిట్, కొందరికి చిన్న శిక్షలు, ఇవన్నీ ఏసీబీ విజిలెన్స్ కేసులే, చక్రం తిప్పిన సీఎంఓలను జగనాత్మ, కోడ్కు వారం ముందు సీఎంఓ నుంచి శాఖలకు లేఖలు, హడావిడిగా ప్రతిపాదనలు పంపించే రెవెన్యూ శాఖ, ఎన్నికల కోడ్ వచ్చాక పాత తారీఖులతో ఉత్తర్వులు, సిఫారసుల్లో పోటీలు పడ్డ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు, తీవ్ర కేసులోని వారికి ప్రాసిక్యూషన్ మినహాయింపు, కీలకంగా వివరించిన సీసీఎల్ఏలోని ఆ ముగ్గురు అంటూ అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించడం, కులం మతం చూడకుండా ఎంతటి అధికారులైనా తప్పులు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం, చాలా గట్టి మెసేజ్ వెళ్ళేలా చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి జగన్ 2023లో ఏసీబీ విజిలెన్స్ విభాగాలకు ఇచ్చిన పిలుపుది. మరి ఆ మాటలు నిజమయ్యాయా? లేనే లేదు. జగన్ మాటలు నిజమేనని నమ్మి ఏసీబీ విజిలెన్స్ విభాగాలు 74 మందిపై తమ వద్ద పెండింగ్లో ఉన్న కేసులపై విచారణ పూర్తి చేసే చర్యల కోసం ప్రభుత్వాన్ని నివేదించే. వీళ్ళలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 22 మంది తహసీల్దారులు, 18 మంది డిప్యూటీ తహసీల్దారులు, 12 మంది మండల సర్వేయర్లు, మరో 6 ఇతర అధికారులు ఉన్నారు. మరి వీరందరిపైన జగన్ సర్కార్ కొరడా హులిపించిందా? అంతా అవుతుందే. చెప్పిన దానికి భిన్నంగా అక్రమార్కుల్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని జగన్ ఆదేశాలతో ఆయన ఆత్మ ధనుంజయ రెడ్డి సేఫ్గా బయటపడేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బోండా